వండర్ఫుల్ సార్. ఆహ్, ఈ ఈ ఒక మీ కాన్సెప్ట్ ఇట్స్ అ బేబీ ప్రతీది. ప్రతి డైరెక్టర్‌కి సార్ కాన్సెప్ట్ ఒక సినిమా గానీ ఒక ప్రోడక్ట్ పోనీ ఇంకెవరైనా రాసిన సినిమా మీరు డైరెక్ట్ చేయాలన్నా ఏదైనా సరే అది మీ బిడ్డ డే 1 నుంచి పోస్ట్ ప్రొడక్షన్ అయ్యి సినిమా రిలీజ్ అయ్యి ఎలా పర్ఫామ్ చేస్తుంది అప్పటి వరకు ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఈ జర్నీలో ప్రతి క్షణం మీరు ఉంటారు. అట్లాంటి డైరెక్టర్స్కి సార్ కొన్ని కొన్ని సందర్భాలలో ఆర్టిస్ట్ వచ్చి ఒక మోడిఫికేషన్ చెప్పటము, డైలాగ్ ఇలా ఉండి వెళ్తూ ఉంటే ఇంకొకరు వచ్చి లేదు లేదు ఇలా మారుస్తే ఆ క్యారెక్టర్ కాదు డైలాగ్ నేను చెప్తే బాగుంటుంది అనడము, లేదు కొన్ని ప్రొడక్షన్కి సంబంధించిన డిలేస్ కానివ్వండి హికప్స్ కానివ్వండి ఇలా ఉండడము. ఇట్లాంటి సందర్భంలో యాజ్ అ డైరెక్టర్ ఏమనిపిస్తుంది సార్? ఆ భావోద్వేగం తెలుసుకోవాలనే ప్రయత్నం ఉంది. ఎందుకంటే విడిగా నేను ఎందరినో డైరెక్టర్స్ చేసిన వాళ్ళని అడిగితే చెప్పలేదు. అదే నేను చెప్తాను, మంచికి వస్తుంది ఇది. అంటే బేసిక్గా డైరెక్టర్కి డైరెక్షన్ ఒకటే కాకుండా టీమ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈగో మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రెండు చేసుకుంటూ ఉన్న టైంలో తను షూట్ చేసే సీను తను అనుకున్న ఎమోషన్స్ అన్నీ ఆర్టిస్టుల దగ్గర నుంచి రాబట్టడం అనేది ఒక ఆర్ట్. అది కొంతమందికే ఉంటుంది. చాలామంది ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. వాళ్ళు ఒక సీన్ ప్రిపేర్ అయి వస్తారు, డైరెక్టర్ ప్రిపేర్ అయిన సీన్ తీస్తూ ఉండగా ప్రొడ్యూసర్ వచ్చి డామినేటింగ్ అని హీరో వచ్చి ఏలుపెట్టడం ఏదో జరిగితే వెంటనే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. అలా అవ్వకుండా ఈ కామన్ సెన్స్ ఉండాలి, తర్వాత పేషెన్స్ ఉండాలి. ఇవన్నీ డైరెక్టర్కి ఉంటే ఆటోమేటిక్గా తను అనుకున్నది రాబట్టుకోవటం కోసం ఎవరు ఎంతమంది ఎంటర్ అయినా కూడా మేనేజ్ చేసేయచ్చు. అవునా సార్? ఇప్పుడు ఒక్కొక్కసారి డైరెక్టర్ యంగ్ డైరెక్టర్ అయ్యండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది బాగా వేరే ఫీల్డ్లో చదువుకొని ఎంబీఏలు ఐఐటీలు చేసిన వాళ్ళు కూడా నేను డైరెక్షన్ వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి వీళ్ళకి కేటర్ అయ్యేలాగా ఈ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. ఇలాంటప్పుడు సీనియర్ యాక్టర్స్ని పెట్టుకుంటారు, ప్యాడింగ్ అంతా కూడా. అందరూ కొత్త వాళ్ళే అయితే కూడా ఇంకొక మీకు తెలుసు కదా సార్ హౌ ద ఫిల్మ్ వర్క్స్ అని. సో సీనియర్ హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ యాక్టర్స్ని పెట్టుకున్నప్పుడు వారి సజెషన్ని అన్ని వేళలా నో చెప్పలేం. ప్రొడ్యూసర్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు లేదు లేదు నాకు ఈ సీన్ అనవసరం అన్నప్పుడు నో చెప్పలేం. ఇలాంటప్పుడు నో చెప్పకుండా వీళ్ళకి కావాల్సింది ఎలా రాబట్టుకోవాలంటారు? అది ఒక్కోసారి నువ్వు అన్నట్టు ట్రిక్కీ సిచ్యువేషన్ వస్తుంది. నాకే పర్సనల్గా వచ్చింది. నా ఫస్ట్ ఫిల్మ్ అడగచ్చో లేదో అనుకుని ఏం పర్లేదు, నువ్వు లేక నేనులో క్లైమాక్స్ షూటింగ్ జరుగుతూ ఉంటే పరుచూరు వెంకటేశ్వర గారు, కె విశ్వనాథ్ గారు, సురేష్ బాబు వీళ్ళందరూ కూర్చొని వాళ్ళు ఏదో ఒక కాన్సెప్ట్ అనుకుని విశ్వనాథ్ గారు పెళ్ళంటే ఏంటి, దాని గొప్పతనం ఏంటి, తాళ్ళేంటి, అక్షంతలు ఏంటి అనే దానికోసం ఆయన పేజీల కొలిది స్పీచ్ ఇచ్చేలాగా ఒకటి డిజైన్ చేసి వాళ్ళు హ్యాపీ అయిపోయి నా దగ్గరికి వచ్చి నువ్వు షూటింగ్ చేసేసుకో క్లైమాక్స్ సూపర్గా వచ్చేసింది అని చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక నోమా కళ్యాణ మండపం ఉంది నా తార్నాకలో, అక్కడ షూటింగ్ జరుగుతుంది. సో సీన్ పేపర్ ఫెయిర్ చేసి తీసుకొచ్చారు. నేను మార్నింగ్ నుంచి షూటింగ్ చేస్తున్నాను. ఒక 5 ఆ ప్రాంతంలో ఇంకొక పెద్ద షార్ట్ ఒకటి పెట్టాను, ఓ పేజీన్నర డైలాగు విశ్వనాథ్ గారు చెప్పేది. నాకు బోర్ కొట్టేస్తుంది షూటింగ్ చేస్తుంటే. నాకు కొంచెం కళ్ళం నీళ్ళు కూడా వచ్చేసినాయి. అంటే నా క్లైమాక్స్ పోయింది, నాకే బోర్ కొడుతుందంటే ఆడియన్స్కి ఇంకా బోర్ కొట్టేస్తా అని చెప్పి అప్పుడు ధైర్యం తెచ్చుకొని సురేష్ బాబు గారికి ఫోన్ చేసి, బాబు పొద్దున్నుంచి మీరు చెప్పిన కాన్సెప్ట్ షూటింగ్ చేస్తున్నాము, నాకే బోర్ కొట్టేస్తుంది, ఏం చేయమంటారు అని. షాక్ అయ్యాడు, ఒక్క నిమిషం బ్లాంక్. ఆపేయి, ప్యాకప్ చెప్పి వచ్చేయి అన్నాడు. అంత స్ట్రైట్గా నేను చెప్తానని ఆయన ఊహించలేదు. సో నేను మళ్ళీ అక్కడ కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించి విశ్వనాథ్ గారు పేజీ డైలాగు బట్టేసి మొత్తం మీద ఆయన ప్రాక్టీస్ అయిపోయాడు. కరెక్ట్గా షాట్ తీసే ముందు ఈ సిచ్యువేషన్ జరిగింది. వెంటనే కెమెరామెన్ తోటి ఈ షాట్కి చాలా ఫిలిం ప్రొడ్యూసర్కి వేస్ట్ అవుద్ది, కెమెరా ఆన్ చేయొద్దు, నేను స్టార్ట్ కెమెరా యాక్షన్ అంటాను, విశ్వనాథ్ గారు చేసేస్తారు, ఓకే సార్ ప్యాకప్ అని చెప్పేస్తాను అని చెప్పి కెమెరా రన్ అవ్వకుండా ఆయన చేసిందంతా అయిపోయాక కట్ ఓకే థ్యాంక్ యూ సార్ బాగా వచ్చిందని చెప్పేసి వెంటనే రామనాయుడు స్టూడియోకి వెళ్ళి ఆయన కలిశాను. ఆయన ఫస్ట్ నన్ను అప్రిషియేట్ చేశాడు,
నిర్మోహమాటంగా చెప్పావు నువ్వు, నీకు ఎలా కావాలంటే అలా చేసేసుకో, నీకు ఏది నచ్చితే అది చేసుకో అని ఓపెన్గా. నాకు అప్పుడు చాలా అప్రిషియేట్ చేశాను నిర్మాతగా ఎలా ఉండాలి అని ఆయన్ని. అప్పుడు తర్వాత నేను ఏమనుకున్నానో అది చేశాను. ఆ క్లైమాక్స్ సూపర్ హిట్గా వచ్చింది. సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు కదా. ఆఫ్ కోర్స్. సో అది నేను అనేది ఏంటంటే, అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, లైఫ్ అండ్ డెత్ వచ్చినప్పుడు ఓపెన్గా చెప్పేయాలి ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా. ఎందుకు ఆర్టిస్టులకి సక్సెస్లో రెస్పాన్సిబిలిటీ ఉండదు, ఓన్లీ డైరెక్టర్కే ఉంటుంది. ఆ నిమిషంలో వాళ్ళు ఎలివేట్ అవ్వాలని, వాళ్ళ డైలాగులు బాగా పెద్దవి ఉండాలని ఇలా కోరుకుంటారు తప్ప టోటాలిటీ మీద ఆలోచించరు. అలాంటప్పుడు యంగ్స్టర్స్ చాలా ఓపెన్గా నేను చెప్పేది వాళ్ళకే. కానీ ఇక్కడ మీరు రెండు చేశారు సార్. చెప్పాల్సిన వాళ్ళకి చెప్పారు, యాక్టర్ మనసు నొప్పించకుండా పర్ఫామ్ చేయనిచ్చారు. మహా అయితే ఒక గంటన్నర షూట్ టైం ఏమన్నా ఇదై ఉంటుంది. అంటే మన్నాడు కూడా ఆయన చెప్పాలి కదా ఇలా అని. ఎలా చేశారు? నేను మేకప్ రూమ్కి వెళ్ళి, యాక్చువల్గా ఆ సినిమాలో ఆయన యాక్ట్ చేయటం కారణమే నేను. ఎందుకంటే దానికి ఫస్ట్ రంగనాథ్ గారు అనుకున్నారు బడ్జెట్ యాంగిల్లో. అప్పుడు ఆయన సమరసింహారెడ్డి, అదే నరసింహనాయుడు, ఈ సినిమాలన్నీ హిట్ అయ్యి బాగానే తీసుకుంటున్నారు ఆయన. మరి మన ఫస్ట్ టైం చేస్తున్నావు కదా, అంత బడ్జెట్ లేదు కదా అంటే, బడ్జెట్ గురించి వదిలేయండి, నేను విశ్వనాథ్ గారితో మాట్లాడతానని చెప్పి గ్రీన్ పార్క్కి వెళ్ళి, సార్ నా సినిమాలో మీరు ఉండాలి, ఎందుకంటే కలిసి ఉన్న వాళ్ళ మీరు యాక్ట్ చేయడానికి కారణం నేనే, ఎందుకంటే మీ గెటప్ బాగుందని నేను సురేష్ బాబు చెప్పాను. అప్పుడు సత్యనారాయణ గారు అనుకున్నాం, కేకాల సత్యనారాయణ గారు అనుకుని అడ్వాన్స్ ఇచ్చేశారు. మారిస్తే బెటరు, ఆయన రెగ్యులర్ అయిపోతాడు కదా తాత క్యారెక్టరు అనే డిస్కషన్లో ఉండగా విశ్వనాథ్ గారు స్టూడియో చూపించడానికి ఎవరినో తీసుకొచ్చారు. అప్పుడు ఆయన ఇలా మీసాలు ఇలా పెంచి వచ్చాడు. చూసి వెంటనే సురేష్ బాబు చెప్పారు, చాలా బాగున్నాడు బాబు, ఆయన మన తాత క్యారెక్టర్కి అదిరిపోద్ది, మీరు రండి అంటే ఆయన కిందకు వచ్చి చూసి బాగానే ఉన్నాడు కాసి, మరి సత్యనారాయణ గారికి ఎలా చెప్తావు, నువ్వే చెప్పాలన్నాడు. అడ్వాన్స్ కూడా ఇచ్చాం కదా. అప్పుడు నేనే సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇలాంటి 100 క్యారెక్టర్లు చేశారు మీరు, డైరెక్టర్ ఏమో ఆయన ఉంటే కొత్తగా ఉంటుంది అనుకుంటున్నాడు, మీరు ఏమనుకోకండి సార్ అని అంటే, వేరే వాళ్ళు ఎవరైనా ఫీల్ అవుతుంది కాసి, విశ్వం గారు అంటే నాకు ఇష్టం, నాకు మంచి మంచి సినిమాలు చేశాడు, శారద, సూత్రధారులు, నువ్వు ప్రొసీడ్ అవ్వు అని అన్నాక అప్పుడు ఆయన దాంట్లో పెద్ద క్లిక్ అయిపోయి దాని తర్వాత బిజీ అయిపోయాడు. అప్పుడు వెళ్ళి మామూలుగా నేను అన్నాను, మీరు ఉండాలి సార్ అంటే, ఐఎమ్ డూయింగ్ ఫర్ యూ అన్నాడు. ఓకే అని అలా చేశాడనమాట. అలా చేసిన ఆయన్ని నొప్పించకుండా చెప్పాలి కాబట్టి, ఏం చెప్పారు మరి? సార్ ఇది నా ఫస్ట్ పిక్చరు, నేను ఒక కాన్సెప్ట్ అనుకున్నాను, అది డిస్టర్బ్ అవుతుంది మీరందరూ ఇచ్చిన సజెషన్స్ వల్ల, ఎమోషన్స్ కట్ అయిపోతున్నాయి, అంటే స్పీచ్లా ఉంది, ఆడియన్స్ స్పీచ్ల కంటే కూడా ఎమోషన్స్కి కనెక్ట్ అవుతారు అని అంటే, నో 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 నేను ఏదో వాళ్ళు అడిగారని చెప్పాను కానీ కాసి నీకేమనిపిస్తే చేయి బలవాడు, యాజ్ ఎ డైరెక్టర్గా నేను అలాగే ఫీల్ అవుతాను అని చెప్పి ఆయన చాలా పెద్ద మనసుతోటి ఆశీర్వదించారు, యాక్సెప్ట్ చేశారు. సో అందువల్ల ఆ సినిమా క్లైమాక్స్ అంత బాగా అలా వచ్చింది.